హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1523 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేసింది. వీటికి దరఖాస్తు ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే మొదటి విడతలో కొన్ని యూనివర్సిటీస్ నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. మొత్తం 19 యూనివర్సిటీస్ లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 1523 పోస్టులతో జాబ్ క్యాలెండర్. మొదటి విడత నోటిఫికేషన్లు జారీ. 19 యూనివర్సిటీలలో 64 నోటిఫికేషన్లు. ఎల్లుండి నుండి జూన్ 6వ తేదీ వరకు ఆన్లైన్లోనే దరఖాస్తు ప్రక్రియ. 6 నెలల్లో పూర్తి చేయాలని మొత్తం ప్రక్రియను నిర్ణయం. 33% మహిళా కోటా అమలు. 2023లో ఫీజు కట్టిన వారికి వెసులుబాటు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు ప్రక్రియ ప్రారంభమైంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగా ఈ ఏడాది మార్చి 18న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 4 విడతల్లో నోటిఫికేషన్లు ప్రకటించనున్నట్లు వెల్లడించింది. దీనిలో తొలి విడతగా యూనివర్సిటీల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. శుక్రవారం 19 యూనివర్సిటీలు రెగ్యులర్ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి 64 నోటిఫికేషన్లు ప్రకటించాయి. మొత్తం 1523 పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో 1244 రెగ్యులర్ పోస్టులు, 279 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లను ఆయా విశ్వవిద్యాలయాలు రెగ్యులర్ బ్యాక్లాగ్ పోస్టుల ఆధారంగా వేర్వేరుగా ప్రకటించాయి. అయితే దరఖాస్తులకు మాత్రం ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి పోర్టల్ను రూపొందించింది. https://apuniversitiesrecruitment.apcfss.in అనే ఈ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాలి. ఈ నెల 18 నుంచి జూన్ 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించి ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఇతర అవసరమైన సర్టిఫికెట్లు, హార్డ్ కాపీలను సంబంధిత విశ్వవిద్యాలయాలకు జూన్ 15 నాటికి అభ్యర్థులు పంపాలి. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హతల ఆధారంగా అర్హుల ప్రాథమిక జాబితాను జూన్ 22న ప్రకటిస్తారు. వాటిపై అభ్యర్థులు 29 వరకు వినతులు సమర్పించవచ్చు. 30న అర్హుల జాబితా ప్రకటిస్తారు. 2023లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకుంటే అప్పుడు కట్టిన ఫీజును సర్దుబాటు చేస్తారు. పోస్టుల భర్తీ హారిజెంటల్ రిజర్వేషన్ ప్రతిపాదికన జరుగుతుంది. కాగా అన్ని పోస్టులలోనూ 33% మహిళా కోటాను అమలు చేయనున్నారు. అలాగే దివ్యాంగులకు 4%, ఎక్స్ సర్వీస్ మెన్ కు 2%, స్పోర్ట్స్ కోటాకు 3% రిజర్వేషన్ వర్తిస్తుంది. రోస్టర్ పై గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 77ను యథావిధిగా అమలు చేస్తున్నారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకుంది. దీంతో అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల వ్యవధిలో పూర్తి చేసి నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 57.44% పోస్టులు భర్తీ. యూనివర్సిటీల్లో తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్ల ద్వారా మొత్తంగా విశ్వవిద్యాలయాల్లో 57.44% మేర పోస్టుల భర్తీ జరుగుతుంది. యూనివర్సిటీల్లో మొత్తం 4343 పోస్టులున్నాయి. ప్రస్తుతం 972 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు 1523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే 2495 పోస్టులు నిండుతాయి. ఇంకా 1848 ఖాళీలు మిగులుతాయి. అంటే సగానికి పైగా పోస్టులు భర్తీ జరుగుతుంది. దీంతో యూనివర్సిటీల్లో బోధన బలోపేతం అవుతుందని, నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏ యూనివర్సిటీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యూనివర్సిటీల వారీగా రెగ్యులర్ బ్యాక్లాగ్ పోస్టులు. యూనివర్సిటీ రెగ్యులర్ బ్యాక్లాగ్ మొత్తం. ఆంధ్ర యూనివర్సిటీ 232 రెగ్యులర్, 14 బ్యాక్లాగ్, మొత్తం 246 పోస్టులు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 110 రెగ్యులర్, 15 బ్యాక్లాగ్, మొత్తం 125. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ 81 రెగ్యులర్, 22 బ్యాక్లాగ్, మొత్తం 103 పోస్టులు. నాగార్జున యూనివర్సిటీ 81 రెగ్యులర్, 1 బ్యాక్లాగ్, మొత్తం 82. జేఎన్టీయు అనంతపురం 75 రెగ్యులర్ పోస్టులు, 20 బ్యాక్లాగ్, మొత్తం 95. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ 65 రెగ్యులర్ పోస్టులు, మొత్తం కలిపి 65. జేఎన్టీయు కాకినాడ 48 రెగ్యులర్, 8 బ్యాక్లాగ్, మొత్తం 56. రాయలసీమ యూనివర్సిటీ 47 రెగ్యులర్, మొత్తం 47 పోస్టులున్నాయి. ఇక జేఎన్టీయు కాకినాడ 48 రెగ్యులర్, 8 బ్యాక్లాగ్, మొత్తం 56.
ఇక పద్మావతి మహిళా యూనివర్సిటీ 42 రెగ్యులర్ 6 బ్యాక్లాగ్ మొత్తం 48 పోస్టులు. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 42 రెగ్యులర్ 4 బ్యాక్లాగ్ మొత్తం 46 పోస్టులు. ఆదికవి నన్నయ్య 39 రెగ్యులర్ 8 బ్యాక్లాగ్ మొత్తం 47 పోస్టులు. జేఎన్టీయు గురజాడ 38 రెగ్యులర్ 10 బ్యాక్లాగ్ మొత్తం 48. అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ 37 రెగ్యులర్ మొత్తం 37. కృష్ణ 36 రెగ్యులర్ 7 బ్యాక్లాగ్ మొత్తం 43 పోస్టులు. విక్రమసింహపురి యూనివర్సిటీ 35 రెగ్యులర్ 13 బ్యాక్లాగ్ మొత్తం 48 పోస్టులు. ద్రవిడియన్ యూనివర్సిటీ 15 రెగ్యులర్ 5 బ్యాక్లాగ్ మొత్తం 20 పోస్టులు. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ 9 రెగ్యులర్ 0 బ్యాక్లాగ్ 9 మొత్తం పోస్టు 9. యోగి వేమన 4 రెగ్యులర్ 43 బ్యాక్లాగ్ మొత్తం 47 పోస్టులు. ఇక ఆర్జీకేటీలో 208 రెగ్యులర్ పోస్టులు 103 బ్యాక్లాగ్ మొత్తం 311 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా యూనివర్సిటీలలో రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం 1523 పోస్టులతో నిన్న జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 యూనివర్సిటీల్లో 64 నోటిఫికేషన్లు విడుదల చేశారు. వీటిలో రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే బ్యాక్లాగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రభుత్వం చెప్పినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాలి. మరి ఈ వెబ్సైట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వెబ్సైట్ యొక్క అడ్రస్ apuniversitiesrecruitment.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసైనా మీరు ఓపెన్ చేయవచ్చు. మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ అంటూ 1523 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి మే 18 నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించిన సమాచారం చూడాలనుకుంటే ఆ యూనివర్సిటీ టైల్ ని క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక చాలా మంది అభ్యర్థులు గత నోటిఫికేషన్ కు ఫీజు కట్టారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గత నోటిఫికేషన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు సర్దుబాటు. విశ్వవిద్యాలయ అధ్యాపక పోస్టులకు 2023 నోటిఫికేషన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఫీజు సర్దుబాటు తిరిగి చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒక అభ్యర్థి 2023లో దరఖాస్తు చేసినన్ని పోస్టులకే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పాత ఫీజును సర్దుబాటు చేస్తారు. కొత్తగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ తక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే అదనపు ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. గతంలో కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే వ్యత్యాస ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసి ఇప్పుడు అసలు దరఖాస్తు చేయకపోతే ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. దరఖాస్తు సమర్పణ గడువు ముగిసిన తర్వాత ఫీజు రుసుము మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. దరఖాస్తు సమయంలో చెల్లించిన బ్యాంక్ ఖాతాకే జమ చేస్తారు. 2023లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా న్యాయ వివాదాలతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం సహాయ ఆచార్య పోస్టులకు బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇతరులు ఒక్కో దరఖాస్తుకు 2500, ఎస్సీ ఎస్టీలు 2000 ఫీజు నిర్ణయించారు. ప్రవాసాంధ్రులు $50 చెల్లించాలి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల వారు $3000, ప్రవాసాంధ్రులు 100 లేదా $150 అమెరికా డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మరి ఇక్కడ పేర్కొన్న విధంగా ఫీజు చెల్లింపు ప్రక్రియ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించి గతంలో ఎవరైతే ఆల్రెడీ ఈ పోస్టుకు దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి దీన్ని గమనించి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అంటే మీరు గతంలో ఎన్ని అప్లికేషన్స్ అప్లై చేశారో ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ అప్లై చేస్తే మీకు ఎటువంటి ఫీజు రాదు, మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అలా కాకుండా గతంలో ఎక్కువ పోస్టుకు దరఖాస్తు చేసి ఇప్పుడు తక్కువ పోస్టుకు దరఖాస్తు చేస్తే ఆ డిఫరెన్స్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీకు చెల్లించడం జరుగుతుంది. ఇక గతంలో మీరు అసలు దరఖాస్తు చేయలేదు, ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేయాలంటే మీరే ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మరి దరఖాస్తు ఫీజు విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఇది యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి మొత్తం 1523 పోస్టుల జాబ్ క్యాలెండర్, అలాగే దరఖాస్తు ఫీజు సర్దుబాటుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.